క్రీస్తునందున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరచుకొంచు ఈరోజు వాక్యమును మనము ధ్యానింపచేసుకుందాం. మన యొక్క వాక్య ధ్యానాంశము ఏమిటి అని అంటే, దేవునితో నడిచిన వారు ఏ విధముగా ఉంటారు, దేవునితో నడిచిన వారు ఏ విధముగా ఉంటారు అనే దాని గురించి ఈరోజు మనము ధ్యానింపచేసుకుందాం. కీర్తనలు 2వ కీర్తన, కీర్తనలు 2వ కీర్తన 12వ వచనం లాస్ట్లో కనుక చూసుకున్నట్లయితే, ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. ఆయనను ఆశ్రయించు వారందరూ ఎలా ఉంటారంట? ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అదేవిధంగా కూడా మనము చూసుకున్నట్లయితే, ఆది కాండంలో గనక ఒక వ్యక్తిని మనము చూసుకున్నట్లయితే, ప్రార్థనా విషయమైన, దేవుని యందు భయభక్తులు కలుగుతున్న విషయమైన, అప్పటికి ప్రార్థన అనేది స్టార్టింగ్ మాత్రమే ఏర్పడింది. ఇలాగా ఈ విధముగా ప్రార్థనా కూటములు, ప్రార్థన, ఉజ్జీవ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఏకాంత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, తరువాత పెద్ద పెద్ద మీటింగ్స్, ఇవన్నీ లేవు. చాలా తక్కువ కాలంలోనే అక్కడ ప్రార్థనని ఏర్పడిన తరువాత ఒక వ్యక్తి దేవుణ్ణి ఎంతగా ఆశ్రయించారు అనే దాని గురించి మనము తెలుసుకోపోతూ ఉన్నాం. ఆ యొక్క వ్యక్తి దేవునితో నడుస్తూ ఉన్న తరువాత ఏ విధముగా ఉన్నారో కూడా మనము ధ్యానించుకుందాం. ఆది కాండము 6వ అధ్యాయములో గనక మనము చూసుకున్నట్లయితే, 6వ అధ్యాయములో గనక మనము చూసుకున్నట్లయితే 8వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. ఏ విధముగా ఉన్నాడంట? అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయెను. అయితే అనే మాట కంటే కూడా ముందుగా మనము చూసుకున్నట్లయితే, దాని యొక్క వెనుక భాగంలో ఏదో జరిగింది. కానీ ఒక వ్యక్తి గురించి చక్కగా మంచిగా చెప్తూ ఉంటాం. కానీ అంటే తనలో ఏదో ఒక చెడు ఉన్నదని కానీ అని అంటారు. అయితే అంటే అంతకంటే ముందు ఏదో జరిగింది అని అంటూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క ఆది కాండము 6వ అధ్యాయము 8వ వచనంలో అయితే నోవాహు దేవుని యందు కృప నొందినవాడాయెను అంటే అంతకుముందు అసలు ఏం జరిగింది? అంతకుముందు దేవుని యందు కృప పొందిన వారు ఎవరునూ లేరా? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎవరునూ లేరా అంటే లేరనే చెప్పాలి. ఎందుకని లేరు చూద్దాం రండి. ఆది కాండము 6వ అధ్యాయము 1వ వచనంలో కనుక చూసుకున్నట్లయితే, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఏం చేసుకున్నారంట? తనకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారంట. ఎప్పుడు జరిగింది ఇది? నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు విస్తరిస్తూ ఉన్నారు. ఆది కాండంలో ఆదామును ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు నిర్మించిన తరువాత దేవుడు నరులు విస్తరిస్తూ ఉన్నారంట. నరులు విస్తరించినప్పుడు ఆ యొక్క చక్కనికి మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాతృలై ఉన్నారు. వివాహము చేసుకుంటే మంచిదే కదా, ఎందుకని అమ్మ అక్కడ దేవుడు ఒక ఆత్మ అలా వాదిస్తూ ఉన్నది? దేవుడు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? అక్రమ విషయాలలో అంటే అక్కడ అక్రమం జరుగుతూ ఉన్నది. దేవునికి ఇష్టానుసారంగా నడవటం లేదు, దేవునికి ఇష్టం వచ్చినట్లు వివాహం జరగటం లేదు. కాబట్టి అక్కడ అక్రమ విషయాలలో దేవుడు వాదిస్తూ ఉన్నాడు. అక్రమ విషయాలలో ఆ నరమాతృలై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లు అయినను. ఆ దినములలో నెఫీనీలు వారి భూమి మీద ఉండిరి. తరువాత ఉండిరి.
దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు. ఇప్పుడు చూడండి, నరుల చెడుతనము భూమి మీద ఎలా ఉన్నదంట? ఎలా ఉన్నది? ప్రతి ఒక్కరూ కూడా బైబుల్ తెరచి రెఫరెన్స్ అక్కడ ఉందా లేదా అని గ్రహించండి. గ్రహించినప్పుడే వాక్యమును మనము రుచిగా వినటానికి ఎంతగానో మనసు తహతహలాడుతూ ఉంటుంది. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద ఎలా ఉన్నదంట? గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసెను. ఈ యొక్క నోవాహు దేవుని యందు దృష్టి కలిగిన వాడు కృపనొందిన కంటే నరులు అంతకంటే ముందు నరుల చెడుతనము అదే విధముగా వారి యొక్క ఊహ అంతయు కూడా ఎల్లప్పుడూ చెడ్డగా కనిపిస్తూ ఉన్నదంట. నరులు చెడుతనము జీవిస్తూ ఉన్నారు, అక్రమ విషయాలలో అక్రమ చేస్తూ ఉన్నారు. వారి యొక్క ఊహ కూడా చూడండి, ఊహ తలంపులన్నీ కూడా దేవునికి ఇష్టానుసారంగా జరగాలి. పెదవులతో పాటలు పాడిన తరువాత హృదయంను దేవునికి దూరముగా ఉంచితే, మోకరిల్లి ప్రార్థన చేస్తే దేవుడు చూసి సంతోషపడడు. ఊహ అంతయు కూడా యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది హృదయములో ఏం చేశాడంట? నొచ్చుకున్నాడంట. అబ్బా, ఎందుకు ఈ నరులను నేను చేశానా అని ఒక వ్యక్తిని చూసి, ఏ వ్యక్తినైనా కానీ చూసినప్పుడైనా మాట్లాడినప్పుడైనా ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే ఆహ్లాదంగా వినిపిస్తూ ఉండాలి, కనిపిస్తూ ఉండాలి, తనతో ముచ్చటిస్తూ ఉంటే హాయిగా ఉండాలి. అలా ఉండాలి మన యొక్క ప్రవర్తన. కానీ దేవుడైతే మాత్రము మనల్ని పుట్టించాడు. దేవుడు మనిషిని ఏర్పాటు చేసిన తర్వాత, జీవంనిచ్చిన తర్వాత, ఏదోనో తోటనిచ్చిన తర్వాత చక్కగా మీరు కాయలను కాయించుకొని తినండి, పుష్పముల యొక్క సువాసనను వెదజల్లుతూ ఉన్నప్పుడు వాటిని సువాసన పీల్చుకోండి, నదులలో నీరు తాకండి, భూమి అంతటా విస్తరించి అభివృద్ధి పొందండి అని చక్కని ఆశీర్వాదాలు ఇస్తే, అక్రమము చేయుచు దేవుని దృష్టికి దూరముగా ఉంటూ వారు చెడ్డ తలంపులెల్లా కూడా దేవునికి దూరముగానే ఉన్నాయి. అలాంటి టైంలో నోవాహు గారు దేవునికి దగ్గరగా ఉన్నారు. నరులందరూ కూడా దేవునికి దూరముగా ఉన్నారు. నరుల తలంపులన్నీ దేవునికి దూరముగా ఉన్నాయి. నరుల యొక్క చెడ్డ ఊహలన్నీ కూడా దేవునికి దూరముగా ఉన్నాయి. ఆలోచన అంతా దేవునికి దూరముగా ఉన్నది. వారి యొక్క నడత అంతా దేవునికి దూరముగా ఉన్నది. కానీ అదే టైంలో ఉన్న నోవాహు గారి యొక్క ఊహ, తలంపు, ఆలోచన, నడత అంతా కూడా దేవుని యొక్క కృపయందు నీతిపరుడుగా కనిపిస్తూ ఉన్నాడు. కృప నొందిన వాడిగా ఉన్నాడు. కృప అంటే ఏంటి? అర్హత లేని దానిని పొందగలిగేదే కృప. అలాంటి టైంలో కూడా నోవాహు గారు ఎలా ఉన్నారంట? అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప నొందిన వాడాయెను. ఊహలు, తలంపులు, చెడ్డ ఆలోచనలు, అక్రమము వారి ఇష్టం నాటత నడుస్తూ ఉన్న సమయాలలో కూడా నోవాహు గారు ఎలా ఉన్నారంట? దేవుని యందు కృప నొందిన వాడిగా ఉన్నాడు. కృప ఒక్కటే పొందుకున్నాడా? ఇంకా ఏమైనా పొందుకున్నాడా నోవాహు గారు? నోవాహు గారు యెహోవా యందు కృప మాత్రమే పొందుకున్నారా? ఇంకా కొన్ని విషయాలు కూడా ఆయన పొందుకొని ఉన్నాడు. ఏమో చూద్దాము రండి. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో యెహోవా వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడను ఎలా ఉన్నాడంట? నోవాహు నీతిపరుడంట. కానీ 6వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో కనుక చూసుకున్నట్లయితే వారు అక్రమము చేయించు, వ్యభిచారము చేయించు, భూమి అంతటన కూడా విస్తరిస్తూ ఉన్న సమయాలలో కూడా ఈ యొక్క నోవాహు గారు నీతిపరుడుగా ఉండటానికి కారణం ఏమిటి? పాపానికి దూరంగా ఉండటానికి కారణం ఏమిటి? వారి యొక్క హృదయ తలంపులన్నీ కూడా దగ్గరగా ఉండటానికి కారణం ఏమిటి అని అంటే, దేవుని యందు కృపను ఆవరించి ఉన్నది కాబట్టి నీతిపరుడుగా జీవిస్తూ ఉన్నాడు. తన జీవితం అంతా, తన శరీరం అంతా కూడా నేను నీతిగా జీవించాలని ఒక గొప్ప ఆలోచనే
తనని ఈ రీతిగా నడిపించేటట్లుగా చేసింది. తను మొదటగా ఏమై ఉన్నాడంట? నీతిపరుడుగా ఉన్నాడు. నీతిపరుడుగా ఉండటము మాత్రమే కాదు, తన తరములలో నిందారహితుడనై ఉండెను. తన తరమంతటిలో కూడా, ఒక్క తరం కాదండి, 2 తరాలు కాదు, ఈ తరము వరకు కూడా మనము నోవాహు గారు నీతిపరుడని చదువుకుంటున్నామని అంటే ఎంత నీతిపరుడో కదండి, ఎంత నిందారహితుడో. ఎన్ని పనులు చేసినప్పటికీ కూడా తాను నింద లేకుండా బతికాడు అని అంటే అంతగానే బట్టి పరిశుద్ధ గ్రంథంలో నోవాహు గారు నిందారహితుడుగా ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. నిందలు రావచ్చు, అవహేళనలు రావచ్చు, అవమానాలు రావచ్చు, వాటి వెంట మేము వెళ్ళిపోతూనే ఉంటాము. నిందలు పడతానే ఉంటాయి. పరిశుద్ధంగా జీవించిన నిందలు వస్తూ ఉన్నాయి, వ్యభిచారంగా జీవిస్తున్న నిందలు వస్తూ ఉన్నాయి, పాపం వెంట బానిసత్వమైన బ్రతుకులుగా బ్రతుకుచూ ఉన్న నిందలు వస్తూనే ఉంటాయి. కానీ నిందలు వస్తున్నాయి కదా, పాపం వెంట వెళ్ళిన నిందలు వస్తాయి కదా, ఆ 2 నిందలు ఒకటేనా? కానే కాదు. పాపం వెంట వెళుతూ ఉన్న నిందల కంటే కూడా పరిశుద్ధంగా జీవిస్తూ నింద పడుతున్నారు చూసారా, ఆ నింద ఎప్పటికైనా కానీ పేరు ప్రఖ్యాతను సాధించేదిగా ఉంటుంది. పాపం వెంట ఊగిసలాడుతూ వెళ్ళిపోతూ ఉంటే, పాపం వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నిందలు పడటం కాదు, నిజమని నిరూపించేలాగా అనేకులు నీ వైపు చెయ్యెత్తి చూపించేవారిగా ఉంటారు. అది నింద కాదు, నేను నిందలు పడుతూ ఉన్నారని అనుకుంటారే కానీ పాపం వెంట పరుగులెత్తుకుంటూ, పాపం వెంట ఊగిసలాడుతూ, పాపమే సర్వస్వం అనుచు పరుగులెత్తుతూ ఉన్న వారు నిందలు వేయటం కాదు, అది నిజమని నిరూపించే టైం వచ్చింది కాబట్టి వారు అంటూ ఉన్నారు. దాని నుంచి నీవు తొలగించాలనేమో, వాటి వైపు వెళ్లకుండా నీవు తొలగించబడాలనేమో, దేవునికి దగ్గరగా రావాలని నీ తప్పులు తెలియపరుస్తబడుతూ ఉంటే, నా ఇష్టం వచ్చిన జీవితాన్ని నేను జీవిస్తానులే అని అనుకుంటే ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? నోవాహు వలె కృపనొందిన వాడిగా నువ్వు ఉండటానికి ఇష్టపడటం లేదా? నోవాహు వలె నీతిపరుడుగా ఉండటానికి నేను ఇష్టపడటం లేదా? నోవాహు తరాలలో అంతటిలో కూడా నిందారహితుడుగా ఉన్నాడంట. నీ తరాలలో నీవు నిందారహితుడుగా ఉన్నావా? నీ ఇంటి వారి మధ్య నిందారహితుడుగా ఉన్నావా? నీ బంధువుల మధ్య నీవు నిందారహితుడుగా ఉన్నావా? నువ్వు ఏ పనైనా చేయని, ఎంత కష్టమైనా చేయని, ఎంత శ్రమ అయినా పడని, నీవు నిందారహితుడుగా ఉంటే ఒకానొక సమయంలో అదే నిన్ను ఫలభరితమైన జీవితాలను పొందుకునే జీవితాన్ని చేసేదిగా ఉంటుంది. నిందలు పడినా పర్వాలేదు, పరిశుద్ధంగా జీవించటం అలవాటు చేసుకోవాలి. అవహేళన పడినా పర్వాలేదు, పరిశుద్ధంగా జీవించటము ఆతృత కలిగి జీవించే వారి వలె ఉండాలి. ఈ నోవాహు గారు కృపనొందిన వాడు మాత్రమే కాదు, తన తరములన్నిటిలో కూడా నిందారహితుడుగా ఉన్నాడంట. నిందారహితుడుగా నీవు ఉండాలని అనుకుంటే మాత్రం నోవాహు గారి వలె జీవించటానికి నీవు సిద్ధపడుతూ ఉన్నావా? నీ జీవితం దేని కొరకు నువ్వు సిద్ధం చేసుకుంటూ ఉన్నావు? నీ యొక్క ఆలోచనలు దేని కొరకు నువ్వు సిద్ధం చేసుకుంటూ ఉన్నావు? నీ తలంపులు దేని కొరకు నువ్వు సిద్ధం చేసుకుంటూ ఉన్నావు? నీ యొక్క విధి విధానము, నీ జీవితం అంతా దేని కొరకు నువ్వు సిద్ధం చేసుకుంటూ ఉన్నావు? సిద్ధపరచబడిన యొక్క మార్గంలో నువ్వు వెళ్ళాలే కానీ సిద్ధపరచబడిన మార్గంలో నువ్వు వెళ్ళటానికి వీలు లేదు. ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మార్గము ఒకటి ఉన్నదని గుర్తు ఎరిగి ఆ మార్గంలో వెళ్ళేవారిగా మనము ఉండాలన్నమాట. నోవాహు గారు నీతిపరుడు, 2వది కృపనొందినవాడు, 3వది నిందారహితుడు. ఇంకా చూసుకున్నట్లయితే ఆయన నోవాహు గారు ఎవరితో నడిచారు? నోవాహు గారు ఎవరితో నడిచారో చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం లాస్ట్లో చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం లాస్ట్లో, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు ఇప్పుడు ఎవరితో నడిచినవాడంట? దేవునితో నడిచినవాడు. ఈ దేవునితో నడిచిన నోవాహు దేవుని యందు ఆశ్రయించిన వారి వలె ఉండాలి. నోవాహు కృపనొందినవాడు, నోవాహు నిందారహితుడు, నోవాహు నీతిపరుడు, నోవాహు దేవునితో నడిచినవాడు. మీరు నడుస్తూ ఉన్నారా? దేవునితో నడుస్తూ ఉన్నారా? లోకమంతా ఒకవైపు ఉన్నది, నోవాహు కుటుంబం మాత్రమే ఒకవైపు ఉన్నది. అందరూ వారి ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు కదా, నేను ఎందుకు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలనుకుంటున్నారేమో.
కీడుకరమైన మార్గముల గుండా వెళ్ళనీయకుండా దేవుడు నడిపించేవాడిగా ఉంటాడు. ప్రచండమైన వర్షం కురుస్తూ ఉన్న సమయాలలో నోవాహు కుటుంబం ఒక్కటే కాపాడబడినది, రక్షించబడినది. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనములో మనము చూసుకున్నట్లయితే నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇప్పుడు ఎన్ని మనకు అర్థమైనాయండి నోవాహు జీవితంలో? ఇప్పుడు మనకు ఎన్ని తెలిసి ఉన్నాయి? 1, నోవాహు దేవుని దృష్టి యందు ఉన్నాడు, కృప నొందినవాడుగా ఉన్నాడు, నీతిపరుడుగా ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు, దేవునితో నడిచిన వాడిగా ఉన్నాడు. ఇన్ని యొక్క విధానాలు నోవాహు గారి జీవితంలో ఉండినప్పుడు మనం దేవునితో నడవటానికి ఎన్ని స్టెప్స్ మనం ముందుకు వేస్తూ ఉన్నాం? లోకమంతా ఒకవైపు ఉన్నది, నోవాహు గారి యొక్క కుటుంబం మాత్రమే ఒకవైపు ఉన్నది. అయినప్పటికీ కూడా నోవాహు గారి యొక్క కుటుంబాన్ని యెహోవా దేవుడు కాచి కాపాడాడు, రక్షించబడేటట్లుగా చేశాడు. తన కుటుంబము ద్వారానే ఈ భూమి మీద అనేకులను ప్రజ్వలించేటట్లుగా, తన కుటుంబం ద్వారానే ఆశీర్వదించబడేటట్లుగా, తన కుటుంబము ద్వారానే విస్తరింపచేసేటట్లుగా చేసి ఉంచాడు దేవుడు. అందుకని దేవునితో మనము నడిచేవారిగా ఉండాలి. ప్రచండ వర్షం నోవాహు గారితో చెప్తూ ఉంటాడు కదా యెహోవా దేవుడు అంటే, ఇక్కడ నోవాహు గారితో కూడా దేవుడు మాట్లాడినట్లే కదా. నోవాహు గారితో వచ్చి దేవుడు ఆదికాండము 6వ అధ్యాయము 7వ వచనం మొత్తం కూడా మనము చదువుకుంటూ పోతూ ఉంటే దేవుడు నోవాహు గారితో ఏ విధంగా మాట్లాడారో అక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే అప్పుడు అక్కడ నోవాహు గారు దేవునితో మాట్లాడిన వ్యక్తి అని కూడా మనము గ్రహించవచ్చు. మనము దేవునితో మాట్లాడుతూ ఉన్నామా? దేవుని ఎడల కార్యములు జరిగించేవారిగా ఉన్నామా? దేవుడు ఏం చెప్తే ఆ మాట ప్రకారం నడిచేవారిగా ఉన్నామా? నోవాహు ఇదిగో ఈ భూమి మీద నరులందరూ కూడా అక్రమ విషయముల ద్వారా ఎంతగానో వారి జీవితాలన్నీ కూడా చెడ్డ హృదయం కలిగిన వారిగా ఉన్నారు. నేను వారిని బట్టి నా హృదయం ఎంత కూడా పశ్చాత్తాపంతో ఉన్నాను, నా మనసులో నేను నొచ్చుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రచండ వర్షము ఎన్ని రోజుల్లో తెలుసా? 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షాన్ని నేను కురిపిస్తాను. అప్పటికంటే ముందుగా కూడా నువ్వు ఒక ఓడను తయారు చెయ్యి, ఆ ఓడలో కొన్ని అంతస్తులను ఏర్పాటు చేసిన తర్వాత నీ కొడుకులు, నీ కోడళ్ళు, నీవు, నీ భార్య మాత్రమే కాకుండా వాటి జాతుల ప్రకారము కొన్ని పక్షులను, వాటి జాతుల ప్రకారము కొన్ని మృగములను, వాటి జాతుల ప్రకారము కొన్ని యొక్క ప్రాకటి జంతువులను తీసుకొని వచ్చి ఆ ఓడలోనికి పెట్టేసేయి. లేకపోతే అవి కూడా అంతరించిపోతాయి. నేను ఏర్పాటు చేసినవన్నీ కూడా ఈ భూమి మీద ఏమీ లేకుండా తుడిచిపెట్టుకొని పోతాయి. నీవు వాటిని తీసుకొని వచ్చావనుకో, తర్వాత నెక్స్ట్ జనరేషన్ వారికి అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయనని నోవాహు గారి యొక్క భార్య, నోవాహు గారు వారి యొక్క ముగ్గురు కుమారులు ఏం పేర్లండి? షేము, హాము, యాపేతు. ఆ ముగ్గురు కుమారులు, ముగ్గురు కోరన్లు మొత్తము కూడా ఆ యొక్క అంతస్తు లోపలికి, ఓడ లోపలికి పంపించేసిన తర్వాత 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షం కురిసింది. ఎలా కురిసిందో తెలుసా? చూడండి ఏ విధంగా కురిసిందో అని అంటే ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనం. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధముల ఊటలన్నీ ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. వర్షం చిన్నదార పడలేదండి అక్కడ. ఆ యొక్క భూమి మీద నోవాహు గారి యొక్క దినాలలో తూములు విప్పబడ్డాయంట. మహాగాధ జలముల ఊటలన్నీ కూడా విడబడ్డాయంట. ఆకాశపు తూములు కూడా విప్పబడ్డాయి. 40 పగళ్ళు 40 రాత్రులు కూడా ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. దేవుని యొక్క ఉగ్రత అలా వస్తుందండి.
దేవుని యొక్క కనుదృష్టికి మనము ఇంపైన వారిగా కనిపించకపోతే అలాంటి ఉగ్రత మన మీదకి వస్తూ ఉంటుంది. కీడుల నుంచి రానియకుండా దేవుడు విశ్వాసము కలిగిన జీవితాలుగా ఉండమంటే దేవునికి దూరముగా ఉండి ఉగ్రతకి గురయ్యే వారిగా ఉంటూ ఉన్నారే. ఉగ్రత దినమందునే కూడా నీ ఆస్తి నీకు అక్కడికి రాదరనని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటే ఆస్తి కొరకు పరుగులెత్తుకుంటూ ఉంటారు, ఆస్తి కొరకు తహతహలాడిపోతూ ఉంటారు, డబ్బు కొరకు ఏదైనా కానీ చేయటానికి సిద్ధపడుతూ ఉంటారు. నీ ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రానే రాదు. ఈ ఉగ్రత దినాలలో నోవాహు గారి యొక్క విధానం అంతా కూడా జరపబడుతూ ఉంటే ఆ ఉగ్రత దినాలు రాకుండా నోవాహు గారిని దేవుడు కాచి కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునితో ఉండబడినప్పుడే మనకంటే ప్రక్క వారికి ఎలాంటి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా దేవునితో నడుస్తున్న వారికి ఎలాంటి ఇబ్బంది దేవుడు రానివ్వడనమాట. ఒకే ఒక్క భూమి మీద నరులు ఉన్నారు, చెడుతనం కలిగిన నరులు ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్న నోవాహు గారి కుటుంబం కూడా ఉన్నది. ఏ యొక్క ఓడలోనికి వెళ్ళమని ప్రవేశించమని చెప్తే ఆ ఓడని తయారు చేసుకొని ప్రవేశించిన కుటుంబము అంచెలంచెలకు ఆశీర్వదించబడే కుటుంబముగా ఉన్నది. నరులైతే మాత్రము మేము రాము, మీరు ఓడలోనికి రండి అయ్యా, అయ్యా ప్రచండ వర్షం కురుస్తుందయ్యా, 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షం కురుస్తుంది, నేల మీద నరులందరూ కూడా ఆ యొక్క నీటిలో కొట్టుకొని పోతారు, చనిపోతారు, నిర్మూలమైపోతుంది దేవుడు చెప్పాడు అని అంటే ఎవ్వరునూ కూడా చెవిని పెట్టకుండా వారి ఇష్టమైన విధంగా నడుచుకుంటూ పోతే ఒకానొక సమయం వచ్చేసింది. ఆ సమయం రానే వచ్చింది. ప్రచండ వర్షం పడే సమయం రానే వచ్చింది. అగాధ జలములు విప్పబడే సమయం రానే వచ్చింది. తూములు విప్పబడే సమయం రానే వచ్చింది. అయ్యో నోవాహు ఓడని తీసివేయవా, అయ్యో నోవాహు ఓడ తలుపులు తీయవా అని అంటే వేసిన తలుపులు వేయబడిన తరువాత, మూయబడిన తలుపు మూయబడిన తరువాత, గడిపెట్టబడిన తలుపు పెట్టిన తరువాత తీయటానికి వీలు లేదు సిమా. అంతకాలం వరకు నువ్వు ఎందుకు దేవునికి దూరంగా ఉంటూ ఉన్నావు? నోవాహు చెప్పాడు కదా ముందుగానే, ఒకానొక సమయం వస్తుంది, నిర్మూలమైపోయే సమయం వస్తుంది, ఇక్కను ఆలస్యం చేయకుండా ఓడలోనికి రమ్మని చెప్తే తయారు చేసింది నోవాహు కుటుంబం వారే, తయారు చేయించింది దేవుడే. ఆ నోవాహు కుటుంబం వారితో చుట్టుప్రక్కల ఉన్న వారినన్నిటికీ కూడా చెప్పినప్పటికీ కూడా ఎవ్వరును కూడా ఆ ఓడలోనికి రాలేదు. ఇంకా ఏమని అంటారో తెలుసా, నోవాహు గారిని ఓ బోడివాడా అని కూడా హేళన చేశారంట. ఆ హేళనను కూడా పట్టించుకోకుండా యెహోవా దేవుని అందే కనుదృష్టి కలిగి ఆ ఓడను తయారు చేసుకొని వారును దేవుడు చెప్పిన ఆ యొక్క జాతుల ప్రకారం అన్నిటినీ కూడా లోపలికి వెళ్ళిపోయిన తరువాత ఆ యొక్క ఓడ యొక్క తలుపు మూయబడిన తరువాత ఇంకా 40 రాత్రులు 40 పగళ్ళు కూడా తెరవటానికి వీలు లేకుండా పోయింది. ఏడ్చిన, ఆర్తనాదాలు పెట్టిన తీయటానికి వీలు లేనే లేదు. ఒకానొక సమయం రాబోతుంది, ఉగ్రత దినం రాబోతూ ఉన్నది. బుద్ధిగల కన్యకులు కూడా అంతే కదా. 5 బుద్ధిగల కన్యకులు సిద్ధముగా ఉన్నారు, 5 బుద్ధి లేని కన్యకులు సిద్ధపరచబడి లేరు. వారి యొక్క ఆలోచనలే కూడా వెళదాం తెచ్చుకుందాంలే, ఆ సమయం వచ్చినప్పుడు వెళ్ళి తెచ్చుకుందాంలే అనే ఆలోచనలే ఉన్నారు. ఇంకొక 5 బుద్ధిగల కన్యకలైతే మాత్రము వారి దగ్గర పెట్టుకొని నూనె సిద్ధముగా ఉన్నారు. సిద్ధపరచబడిన బుద్ధిగల కన్యకలైతే మాత్రము ఎత్తబడ్డారు. బుద్ధి లేని కన్యకలు తర్వాత చూసుకుందాము, వారు వచ్చిన తర్వాత చూసుకుందాములే అని అనుకున్న కన్యకలైతే మాత్రము విడవబడ్డారు. అలాంటి స్థితిగతుల్లో మీరు ఉన్నారా? విడవబడే స్థితిగతులలో మీరు ఉండటానికి వీలు లేదు. కాబట్టి ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలారా, మూయబడిన తరువాత తెరవబడటానికి వీలు లేదు. ఆర్తనాదాలు చేసిన, ఏడ్చిన, కన్నీరు పెట్టుకున్న, నా స్టేటస్ ఇదని చెప్పుకున్నప్పటికీ కూడా తలుపు మూయబడితే తెరవటానికి వీలు లేదు. ఉగ్రత దినమందు ఏది కూడా అక్కడికి రానే రాదు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలవలసిన సమయంలో మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. నీతిపరులుగా ఉండాలంటే నీతిపరులుగా ఉండాలి. దేవునితో నడవాలంటే దేవునితో నడిచేవారిగా ఉండాలి. దేవుని యందు కృపనుందేవారిగా ఉండాలంటే దేవుని యందు కృపనుందేవారిగా ఉండాలి. అవన్నీ కూడా ఇప్పుడు మనము కృపాకాలంలో ఉన్నాం. అవన్నీ కూడా మనకి సాధ్యపరచబడుతూ ఉన్నాయి.
అవన్నీ కూడా మనకి సాధ్యపరచబడుతూ ఉన్నాయి. ఎవరి యొక్క స్థితిగతులను బట్టి దేవుడు మనల్ని హక్కును చేర్చుకోవటం లేదండి. నీ తప్పిదముల బట్టి, నీ పాపముల బట్టి, నీ దోషముల బట్టి ఎంత నీవు కన్నీరైతే కారుస్తావో అంత కృపనొందిన వారిగా మీరు ఉంటారు. ఎంత పరిశుద్ధముగా అయితే మీరు జీవిస్తూ ఉంటారో అంత నిందారహితులుగా మీరు ఉంటారు. ఎంత నీతిమంతులుగా మీరు ఉంటారో అంత నీతిపరులుగా దేవుడు నిన్ను తీర్చడానికి ఎంతగానో సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. సిద్ధముగా నీవు ఉన్నావా? లేకపోతే చూద్దాంలే అనుకుంటూ ఉన్నామా? సమయం పోతే మాత్రం సమయం రానే రాదు. సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకునేవారిగా ఉండాలి. దినములు చెడ్డవి గనక మనము సద్వినియోగం చేసుకునేవారిగా ఉండాలి. ఏం సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు మీరు? ఆహారాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా? ఆస్తిని సద్వినియోగం చేసుకుంటున్నారా? పేరు ప్రఖ్యాతులను సద్వినియోగం చేసుకుంటున్నారా? ఇవన్నీ సద్వినియోగం చేసుకోవటం కాదండి, సమయాన్ని మనము సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలి. ప్రార్థన చేసేవారిగా ఉంటున్నారా? పాటలు పాడేవారిగా ఉంటున్నారా? వాక్యాన్ని బోధించేవారిగా ఉంటున్నారా? నోవాహు గారిని కాచి కాపాడినట్లు దేవుడు నిన్ను కాచి కాపాడుతానంటున్నాడు. నరకానికి వెళ్లకుండా దేవుడు కాచి కాపాడేగా ఉండుటకు దేవుడు సహాయం చేయునుగాక. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి, మోకరిల్లండి, ప్రార్థన చేయండి, నిబంధన చేయండి, ఒక ప్రణాళిక కలిగి జీవించండి. దేవునితో మాట్లాడే ప్రణాళిక కావాలి, దేవునితో నడిచే ప్రణాళిక కావాలి. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూయండి, కళ్ళు మూసి దేవునితో మాట్లాడటానికి మీరు సిద్ధపడండి. అయ్యా, నేను ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను ఒక నిబంధన చేసుకుంటున్నాను ప్రభా. లోకమంతా కూడా ఒక ప్రక్కన ఉన్నది, నోవాహు కుటుంబం ఒక ప్రక్కన ఉన్నది. ఉగ్రత దినమందునైనా వారిని కాచి కాపాడావు. ప్రచండ వర్షము కురవకుండా వారి మధ్యలో నీవు ఉన్నావు ప్రభువా. మమ్మను కూడా జ్ఞాపకం చేసుకోయా. మేము ఈ లోకం నుంచి వేరుపరచబడి ప్రభు నన్ను దేవుని దగ్గరకు వస్తూ ఉన్నాం. ఘనత కలిగిన స్త్రీ వల్లే నేను ఉండాలనుకుంటున్నాను ప్రభువా. అయా, పేరు ప్రఖ్యాతులు పొందే స్త్రీ వల్లే నేను ఉండాలనుకుంటున్నాను ప్రభువా. నీతిమంతుల వల్లే నేను ఉండాలనుకుంటున్నానయ్యా. పరిశుద్ధత కలిగిన స్త్రీ వల్లే నేను ఉండాలనుకుంటున్నానయ్యా. నీతో నడిచే స్త్రీ వల్లే నేను ఉండాలనుకుంటున్నానయ్యా. నాకు ఒక నిబంధన ఏర్పాటు చేయండి అయ్యా. నేను పరిశుద్ధత కలిగి జీవించడానికి మీరు నాకు సహాయం దయచేయమని అడుగుచున్నానయ్యా. ఎవరు నా వెంట లేకపోయినా నీవు నాకు కావాలయ్యా. ఈ లోకంలో నన్ను చూడటానికి ఎవరు లేకపోయినా నీవు నాకు సహాయం దయచేయి ప్రభువా. ఎన్ని వేదనలు గుంటే నేను వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ కూడా, శోధనలు గుంటే నేను వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ కూడా, బాధలు గుంటే నేను వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ కూడా, జ్ఞానము కలిగిన స్త్రీ పేరు నేను పొందుకోవటానికి మీరు నాకు సహాయం చేయండి ప్రభువా. నేను నడుస్తానయ్యా, నీతో నేను నడిచేవారిగా ఉండటానికి నువ్వు సహాయం చేయి ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థన చేయడానికి మీరు ఏర్పాటు చేసుకోండి. సిద్ధ మనసు అనే జోడుని ఏర్పాటు చేసుకునే వారిగా ఉండాలి. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోగొట్టుకునే వారిగా ఉండటానికి వీలు లేదు. జ్ఞానము కలిగిన ఈ పాత్ర పోషించే వారిగా ఉండాలి. దేవుని కొరకు ఏర్పాటు చేసుకునే వారిగా ఉండాలి. పరిచర్యలో ముందుకు నడుము కట్టుకునే వారిగా ఉండటానికి మీరు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. ఉగ్రత రానియొద్దు ప్రభా, కీడు దినములు మీరు రానియొద్దు ప్రభా. ఆశీర్వాద దినములో మేము ఉండడానికి మీరు సహాయము దయచేయమని అడుగుచున్నామయ్యా. నీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా రాజా. అయ్యా, భూమి అంతా కూడా నిర్మూలమైపోయిన తరువాత కృపనొందిన నోవాహు గారి యొక్క కుటుంబము ద్వారా ఆశీర్వదించబడేటట్లుగా నువ్వు చేసావుగా ప్రభువా. నన్ను కూడా అలా చేయి ప్రభువా. అయ్యా, నా చుట్టూ ఉన్న వారందరూ లోకంలో ఉన్నా పర్వాలేదయ్యా. అయ్యా, వారు కూడా ఉండకుండా వారందరినీ వైపు వచ్చుటకు మీరు సహాయం దయచేయ్యా. ఈ లోకం నన్ను లాగి వేస్తుందని అనుకుంటున్నారేమో, ఈ లోకము బానిసత్వమైన బ్రతుకుల కింద బ్రతుకుచుందని అనుకుంటున్నారేమో, వాటన్నిటి నుంచి విడిపించి నీ దగ్గరకు వచ్చటానికి మీరు సహాయము దయచే ప్రభా. నా యవ్వన బలము, నా యవ్వన జీవితము, నా యవ్వన శ్రేష్టమైన జీవితం నీ కొరకు నేను లేవా తండ్రి నడిపేవారిగా ఉండటానికి మీరు నాకు సహాయము దయచేయమని అడుగుచున్నాను.
ప్రతి ఒక్కరి జీవితాలలో నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, కృపనొందిన వారిగా ఉండటానికి మీరు సహాయము దయచేయమని, సంఘంలో చేర్చబడిన వారి చుట్టూ నీ కాపుదల దయచేయమని, ప్రతి ఒక్కరి జీవితాలు దేవుని కొరకునైనా బహు బలముగా వాడటానికి మీరు సహాయం చేయమని, బలమునైన వస్త్రంను ధరింప చేసుకోవటానికి సహాయము చేయమని, వారి జీవితములనైనా నడుము కట్టుకోవటానికి మీరు సహాయము దయచేయమని, పేరు పేరు వరుస దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.